రెగ్యులర్ రాజు ప్రైజ్లాడన్న. అతి త్వరగా తిరిగి రానున్న యేసు క్రీస్తు నామములో ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ఈ ఉదయకాల సమయంలో నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు తోడుగా ఉండి మన ప్రయాసంలో మనందరినీ ఆశీర్వదించి మరి విజయవంతమైన జీవితాలు మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ సమయాన్ని ఇచ్చిన మరి రాజుకు అలాగే మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మనందరం నూతన సంవత్సరంలోకి దేవుని నుండి వాగ్దానాలు పొందుకొని వాగ్దాన బలంతో, వాగ్దాన ధైర్యంతో, వాగ్దానము మనలో కలుగజేసిన ఒక గొప్ప నిరీక్షణతో మనం ప్రవేశించాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానాన్ని దేవుడు మరి బయలుపరిచుంటారు. నేను కూడా ఈ ఉదయకాలంలో మరి క్లుప్త సమయంలో చిన్న వాగ్దాన సందేశాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. నవంబర్ నెలలో ఒక 21 రోజులు మరి ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఈ 2026 సంవత్సరం కోసమని మరి ప్రార్థనా పూర్వకంగానే బయలుపరచబడినటువంటి మరి వాగ్దానం మలాకి 4వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి మరి మాటని దేవుడు వాగ్దానంగా మరి నాకు బయలుపరిచారు. అక్కడ ఏముందంటే మలాకి 4వ అధ్యాయం 2వ వచనంలో నా నామమందు నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఇక్కడ భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. మామూలుగా సూర్యుని గురించి అందరికీ తెలుసు. భూమిపై ఉన్న చీకటిని తొలగించేవాడు సూర్యుడు. అయితే నీతి సూర్యుడు ఇక్కడ ఈ నీతి సూర్యుడు ఎవరి మీద ఉదయిస్తున్నాడంటే భయభక్తులు కలిగిన వారి మీద. నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు నేను దేవుడిని స్తుతిస్తున్నాను కానీ, ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుని బిడ్డనే కానీ భయభక్తులు అనే అనుభవాన్ని అంతగా రుచి చూచినటువంటి పరిస్థితి కాదు ప్రారంభంలో. నేను పైనే దేవుణ్ణి స్తుతించడంలో లోతైన ఆశీర్వాదాన్ని అయితే మనం చూడలేము. దేవుని సన్నిధికి వెళ్తే ఆశీర్వాదమే, దేవుని వాక్యం చదివితే ఆశీర్వాదం. కానీ పైన అనుభవాల్లో లోతైన ఆశీర్వాదాన్ని మనం ఎప్పుడు చూడలేం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడంలో శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అసలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? ఒక ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూనే వెళ్ళాడు. అంటే యేసయ్య ఉద్దేశం ఏంటంటే మనం దీవించబడాలి అనేది, మనం ఆశీర్వదించబడాలి అనేది. వస్తూ ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు, ఆశీర్వాదాన్నే ప్రకటించాడు. ఆయన పశువుల పాకలో పుట్టినప్పుడు దేవదూతలు ప్రకటించింది ఏంటి? సర్వోన్నతమైన స్థలాలలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి సమాధానం. ఆయన పుట్టిన క్షణం
ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం, భూమి మీద సమాధానం, భూమి మీద సమాధానం, భూమి పైన ఉన్న ప్రజలారా మీకు సమాధానం. అంటే ఆయన పుట్టినప్పుడు ఆశీర్వాదాన్ని ప్రకటించబడింది. ఆయన వెళ్ళేటప్పుడు కూడా మరణాన్ని జయించి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఎలాగ వెళ్ళాడంటే ఆశీర్వదిస్తూనే వెళ్ళాడు. లూకా సువార్త చివరి అధ్యాయంలో ఆ మాటని మనం చూస్తాం. లూకా సువార్త 24వ అధ్యాయం 50, 51, 52, 53 వచనాల్లో ఉంది. ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను. అంటే ఆయన వెళ్తూ వెళ్తూ కూడా ఆశీర్వదిస్తూనే వెళ్ళాడు. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటి? సంవత్సరాలు మారుతున్నాయి. దేవుడు మనకి నూతన సంవత్సరాలు ఇస్తున్నాడు. ప్రతి సంవత్సరంలో మన స్థితిగతులను ఆశీర్వాదంగా మార్చాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. పోయిన సంవత్సరంలో బాగున్నాం, ఈ సంవత్సరంలో మనం ఇంకా బాగుండాలి. మన సేవ బాగుండాలి, మన ఆరోగ్యాలు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, కుటుంబ సభ్యులందరూ బాగుండాలి, మనల్ని అన్ని విషయాలలో ఆశీర్వదించాలనేది దేవుని ఉద్దేశం అని ఈ 2 మాటల ద్వారా మనం రూఢిగా నమ్మాలి. ఆయన వస్తూ ఆశీర్వాదాన్ని ప్రకటించాడు. మరణాన్ని జయించి తిరిగి లేచి ఆరోహణమై వెళ్తూ కూడా ఆయన ఆశీర్వాదాన్నే ప్రకటించాడు. అయితే ఈ ఆశీర్వాదం ఎవరికి, ఈ నీతి సూర్యుడు ఎవరి మీద ఉదయిస్తున్నాడంటే ఆయన నామమందు భయభక్తులు కలిగిన వారి మీద నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు. అసలు భయభక్తులు అంటే ఏంటనేది మనం కొంచెం లోతుగా బాగా మనం రుచి చూడగలిగినప్పుడే మన పరిస్థితులు చాలా మిక్కిలి దీవెనకరంగా మార్చబడతాయని మనం నమ్మాలి. భయభక్తులు అంటే ఒక 2-3 మాటలు నేను మీకు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎడతెగక ఇప్పుడు లోకా సువార్తలో ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రం చేయుచుండిరి. లోకా సువార్త 24:53లో ఆయన ఆశీర్వదించి వెళ్ళాడు. ఆయన వారిని ఆశీర్వదించుచుండగా వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణయ్యాడు. ఆ ఆశీర్వాదం ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు ఈ భూమి మీద? యేసు ప్రభు మరణాన్ని జయించి ఆరోహణమై వెళ్తూ ఆశీర్వదిస్తూ వెళ్ళాడు. ఆ ఆశీర్వాదాన్ని ఇప్పుడు భూమి మీద ఎవరు అనుభవిస్తున్నారు అనంటే ఎవరైతే భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారో. భయభక్తులు కలిగిన జీవితం అంటే మొదటిగా దేవాలయంలో ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేయటం, దేవుని మందిరంతో ఒక మంచి అనుబంధం, దేవునితో ఒక మంచి అనుబంధం అనేది ఎప్పుడైతే మనకు ఉంటుందో దేవునితో ఉన్న అనుబంధాన్ని బట్టి, దేవునితో మనం చేసే లోతైన సహవాసాన్ని బట్టి మనం ఆశీర్వదించబడతాం. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. పద్మాసు ద్వీపమున యోహాను పరవశం చెందినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఎక్కడుంది ఆ మాట అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభువు దినమందు 9-10 వచనాలలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలలో మీ మా సహోదరుడును సహోదరుడు యేసుని బట్టి కలుగు శ్రమలోను, ఆ రాజ్యములోను, ఆ సహనములోను ఆ పాలువాడునైన ఆ యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును, ఆ యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును ఆ పద్మాసు దీపమున పరవాసినైతిని. ఆ ప్రభు దినమందు ఆ ఆత్మవశుడనై ఉండగా ఆ భూరాధ్వని వంటి గొప్ప స్వరము నీవు ఆ చూచున్న చూడండి, ఆ పై మాట కింద మాట 2 కలిపి మనం ఒకేసారి చదివితే పద్మాసు ద్వీపమున పరవాసినై ఉన్నాను, ప్రభువు దినమందు పరవశుడనై ఉన్నాను అన్నాడు. అసలు పద్మాసు ద్వీపమున పరవాసి అయి ప్రభువు దినమందు పరవశుడు అవటం అంటే సామాన్యమైన విషయం కాదు. పద్మాసు ద్వీపం అంటే ఆ ఇప్పుడు భూమి మీద ఉన్న ఏ జైలు దాంతో సమానం కాదేమో, అంత భయంకరమైనది పద్మాసు ద్వీపం అంటే. అలాంటి స్థితిగతుల మధ్యలో ఆదివారం రాగానే పరవశం చెందటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎక్కడో నడి సముద్రంలో మనల్ని తీసుకెళ్ళి నడి సముద్రంలో ఏదైనా ఒక దీవి, ఒక కొండ ఉందనుకో,
ప్రపంచానికి దూరంగా నడి సముద్రంలో చుట్టూ నీళ్లు ఉన్నప్పుడు ఆ కొండ మీద మనల్ని పెట్టి పరవశం చెందమంటే ఏం చెందుతాం? ఉం? పద్మాసు ద్వీపమున యోహాను ప్రభువు దినమందు పరవశం చదవడానికి ఎంత ఈజీగా ఉందో దాన్ని ఆలోచిస్తే ఇది ఎలా సాధ్యమైంది యోహానికి? కాబట్టి శ్రమల్లో ఉన్నప్పుడు కూడా, శోధనల్లో ఉన్నప్పుడు కూడా మన జీవితంలో ఒక్కటైతే మనకు ఎదురవ్వకుండా చూసుకోవడం మనకు ఎంతో ఆశీర్వాదం. ఏంటదంటే, ఈ కష్టం వల్ల ప్రభువా నేను సరిగా సేవ చేయలేకపోతున్నాను. ఈ పరిస్థితి వల్ల నేను సరిగా ప్రార్థన చేయలేకపోతున్నాను. నా కుటుంబంలో ఉన్న ఈ పరిస్థితి వల్ల, నా జీవితంలో ఉన్న ఈ పరిస్థితి వల్ల నేను సరిగా ఎదగలేకపోతున్నాను అనేది మన జీవితంలో మనం ఎప్పుడు చెప్పకూడదు. అంటే ఏ కష్టమైనా సరే, ఏ బాధైనా సరే, ఎలాంటి సమస్య అయినా సరే, దేవుని దే దేవునికి మనకు అడ్డుగా మారే వరకు వాటిని మనం ఎంచకూడదు. సులువుగా తీసి పక్కన పెట్టేయాలి. పద్మాసు ద్వీపమున ప్రభువు దినమందు నేను పరవశమయ్యాను. అసలు ఒక్క అర నిమిషం కన్ను మూయడానికి ధైర్యం ఉంటదండి ఆ పద్మాసు ద్వీపం అంటే. ఎంత భయంకరమైనటువంటి స్థలం అది. ఎంటువంటి మృగాల మధ్య యోహాను ఉన్నాడు. కానీ అలాంటి సమయంలో కూడా, అలాంటి స్థలంలో కూడా ఆదివారం రోజు ఏమంటున్నాడు? నేను ప్రభు స్వాధీనంలోకి వెళ్ళిపోయాను. అది భక్తి కలిగిన జీవితం. నా నామమందు భయభక్తులు కలిగిన వారు మీకు, ప్రభువా కష్టాల్లో నేను ఎదగలేకపోతున్నాను, ఈ పరిస్థితి వల్ల నేను ఎదగలేకపోతున్నాను, ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను ఎదగలేకపోతున్నాను అని మనం ఎప్పుడు చింతపడవద్దు. మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి మనం ఎప్పుడూ చింతపడొద్దు. కానీ ఒకటి మాత్రం, మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఉంటే చాలు. ఆ కష్టాలలో కూడా ఒక విశేషమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. నా నామమందు భయభక్తులు కలిగిన వారు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నిజంగా ఓడ అనేది సంఘం. నోవహు ఓడ అనేది సంఘం. ఇంచుమించు కొన్ని దినాలు ఆ సంఘంలో ఉండి నోవహు ఒక నల్లకాకిని పరిస్థితి బయట ఎలాగుందో మరి చూసి రమ్మని ఒక నల్లకాకిని పంపించాడు. వచ్చిందా అది? రాల. ఎదురు చూసి రాలేదు అసలు. తర్వాత మరలా పావురాన్ని పంపించాడు. అది వెళ్ళి చాలాసేపు అయిన తర్వాత ఒక ఒలీవ ఆకును నోట పట్టుకొని వచ్చింది. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, ఈ కాకి బుద్ధి నోవాకు తెలుసు కదా, ఒకేసారి పావురాన్ని పంపిస్తే పోయేది కదా, ఈ కాకిని పంపడం ఎందుకు? పావురాన్ని పంపించుంటే అది వస్తా సమాచారాన్ని పట్టుకొచ్చేది కదా. నోవా ఎందుకు కాకిని పంపించాడు అని. నోవా అంత తెలివి తక్కువైనోడేం కాదు. కాకపోతే ఏంటంటే ఒక చిన్న ఆశ ఆయనలో. ఏమంటే ఇన్ని 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 దినాలు ఓడలో ఉంది కదా, జీవితం ఏమన్నా మారుంటది, కొంచెం భయభక్తులు జీవితం వచ్చుడు. మనం సంఘం, ఓడ అనేది సంఘం. సంఘంలో ఎంతో మంది ఉంటారు. మన చర్చిలో ఒక 100 మంది ఉన్నారనుకోండి. 100 మందిలో భక్తి లేని వాళ్ళు ప్రారంభంలో ఉన్నప్పుడు 4 ఏళ్ళు అయిన తర్వాత మనం ఏం ఆశిస్తాం? ఈ 4 ఏళ్లలో కొంచెం భక్తిని నేర్చుకోవాలి, భక్తిగా భయభక్తులు కలిగిన జీవితం వీళ్ళలో ప్రారంభమైందేమో అని మనం ఆశపడతాం కదా. అలాగే మరి చాలా మంది సంఘంలో ఉండి కూడా ఈ రోజుల్లో భయభక్తులు అనేది నేర్చుకోవడం లేదు. ఆశీర్వాదం అనేది భయభక్తులు కలిగిన జీవితంలో ఉంది. అది మనం ఇంకా సమృద్ధిగా మనం రుచి చూడాలి. నా మనస్ఫూర్తిగా ఆత్మీయ కుటుంబ సభ్యులైన మీకు ఒక మాట చెప్తున్నాను. మనందరం కూడా ఎంతో మంది సేవకులు దీవెనకరంగా ఉన్నారు ఈ రోజుల్లో. మనం కూడా పరిచర్యలో బాగా దీవెనకరంగా మారాలి. మనందరం ఆశీర్వాదకరంగా మారాలి. దేవుని ఆశీర్వాదాన్ని మనం రుచి చూస్తూ మరి మన సంఘాలకు, దేవుని బిడ్డలకు దేవుని ఆశీర్వాదాన్ని మరి పొందేలాగా మనం సేవ చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి దేవుని బిడ్డలారా, సేవకులారా, నా నామమందు భయభక్తులు కలిగిన వారు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నీతి సూర్యుడు, మామూలుగా సూర్యుడు ఉదయిస్తేనే లోకంలో ఉన్నటువంటి చీకటి కనుమరుగైపోద్ది. అలాంటిది నీతి సూర్యుడు ఉదయిస్తే ఏం జరుగుద్ది అంటే జీవితాలలో ఉన్న చీకటి కనుమరుగైపోతుంది. మన జీవితాలలో ఉన్నటువంటి చీకటి అనుభవాలు, ఆయన అనేక ప్రాంతాలలో ఆయన సంచరించినప్పుడు అనేక మంది ప్రజలు చీకట్లో కూర్చొని ఉన్నారని, చీకట్లో కూర్చున్న వారు వెలుగును చూశారని
దేవుని వాక్యంలో రాయబడింది. యేసు ప్రభు ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మరి దినాలలో ఆయన సంచరిస్తున్నప్పుడు చీకటిలో కూర్చున్న వారు వెలుగును చూశారు. అవును, నీతి సూర్యుడు ఎప్పుడైతే మన మీద ఉదయిస్తాడో జీవితాలలో ఉన్న అంధకారం మరి మధ్యాహ్న కాల తేజస్సులాగా మార్చబడిపోద్ది. 430 సంవత్సరాలు చీకటిలోనే ఉన్నారు కదా ఇశ్రాయేలీలు. చీకటి జీవితం లాగా ఉంది. మరి వాళ్ళు ఎంతో నలిగిపోయారు. 4 తరాల ప్రజలు నలిగిపోయారు, ఎంతో మంది దేవుని బిడ్డలారా. కానీ ఒక సమయంలో వాళ్ళ ప్రార్థన దేవుడు విని వారి యందు లక్ష్యం ఉంచినప్పుడు ఇక వారి జీవితంలో నీతి సూర్యుడు ఉదయించగానే మరి నిర్గమాకాండంలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుకుంటాం. ఆయన వారి యొక్క మొర విన్నాడు, వారి యందు లక్ష్యం ఉంచాడు, వారిని విడిపించడానికి ఆయన దిగి వచ్చాడు. 430 సంవత్సరాల చీకటి అనుభవాన్ని ఎప్పుడైతే నీతి సూర్యుడు వాళ్ళ జీవితంలోనికి ప్రవేశించాడో వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా ఈ మధ్యాహ్న కాల తేజస్సులాగా అక్కడి నుండి అద్భుతాలు స్టార్ట్ అయినాయి. నిజంగా అద్భుతాలు లేనంత వరకు మరి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో కదా. అద్భుతాలు లేనంత వరకు, మరి దేవుని కార్యాలు లేనంత వరకు, అద్భుతాలు లేనప్పుడు చిన్న సమస్య కూడా పెద్ద సమస్యలాగా అనిపిస్తుంది. ఇశ్రాయేలీయుల జీవితంలో మరి సమస్యలాగే ఉన్నాయి. ఎప్పుడైతే అద్భుతాలు ప్రారంభించబడ్డాయో, అద్భుతాలు మొదలైన దగ్గర నుంచి సమస్యలాగే అనిపించట్లేదు ఇక వాళ్ళకి. వాళ్ళు విడిపించబడిన తర్వాత ఇక దేవుడు మేఘస్తంభమై అగ్నిస్తంభమై వారితో నడుస్తున్నప్పుడు సమస్య అనిపించలేదు వారి జీవితాలలో. మరి ఎంతో నీతి సూర్యుడు ఉదయించినప్పుడు మన జీవితాల్లో ఉన్న ఆ చీకటి అనుభవాలన్నీ కూడా, జీవితంలో ఉన్నటువంటి మరి పరిస్థితులన్నీ కూడా మరి టోటల్ గా మార్చబడిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి మీద ఈ నీతి సూర్యుడు మరి ఉదయించుచు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సేవకులారా, మరి ఈ సంవత్సరంలో మనందరం దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై మరి యెహోవాను ఆ భయభక్తులు కలిగిన అనుభవంలో మనం రుచి చూస్తూ మనం ముందుకు కొనసాగితే మన పరిచర్యలు గత కాలం కంటే కూడా ఇంకా ఈ సంవత్సరం మరింత ఆశీర్వాదకరంగా మార్చబడిపోతాయి. ఈ సంవత్సరంలో 12 నెలలు దేవుని ఆశీర్వాదాన్ని మనం ఈ మొదటి నెల నుండే మనం రుచి చూస్తూ మరి నీతి సూర్యుడు మన మీద ఉదయించినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. కాబట్టి ఆ నీతి సూర్యుడు ఎవరి మీద ఉదయిస్తున్నాడు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద. ఇంకొక మాట చదవండి, 31వ కీర్తన 19వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూస్తే 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి భయభక్తులు నిమిత్తము గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల గొప్పది. ఎదుట నిన్ను ఆ నరుల ఆశ్రయించు వారి ఎదుట నిమిత్తం. నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇక్కడ చూడండి 2 మాటలు, దాచిపెట్టిన మేలు, సిద్ధపరిచిన మేలు. దాచిపెట్టిన మేలు, సిద్ధపరిచిన మేలు. నీ యందు భయభక్తులు కలిగిన వారి కోసం నీవు దాచిపెట్టిన మేలు గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు గొప్పది. భయభక్తులు, నా నామమందు భయభక్తులు కలిగిన వారికి మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన ఉదయించిన దగ్గర నుంచి మన జీవితాలు మరింత ఆశీర్వాదకరంగా మారుతాయి. మరి దాచిపెట్టిన మేలుకి సిద్ధపరిచిన మేలుకి వ్యత్యాసం ఏంటని మరి మనం ఆలోచిస్తే నేనేమనుకుంటున్నానంటే, ఆలస్యంగా వచ్చేది దాచిపెట్టిన మేలు, త్వరగా వచ్చేది సిద్ధపరిచిన మేలు. ఒకసారి తల్లిదండ్రులు పుట్టిన బిడ్డలకి వాళ్ళు 5 సంవత్సరాలు ఉండగానే వాళ్ళ మీద రూ. 1,00,000 2,00,000 డిపాజిట్ చేస్తారు. ఇంకా 15 సంవత్సరాలు వీటిని తాకం అని. దాచిపెట్టిన మేలు నిదానంగా వస్తాయి. 15 సంవత్సరాల తర్వాత 1,00,000 2,00,000 అవుతాయి. మనం ఎంత డిపాజిట్ చేస్తాం అంతకు డబుల్ అవుతాయి. దాచిపెట్టాను అని, దాచిపెట్టిన మేలు నిదానంగా వస్తుంది. సిద్ధపరిచిన మేలు అని అంటే అది ఇమీడియట్ గా వస్తుంది. సిద్ధపరిచిన మేలు, అన్నం వండుతాను ఒక అరగంట వెయిట్ చేయండి అనేదానికి, అన్నం రెడీ అయిపోయింది చేతులు కడుక్కొని భోంచేతులు అనేదానికి ఎంత తేడా ఉంది. సిద్ధపరిచిన ఆ ఆహారానికి, సిద్ధపరచబోయే ఆహారానికి చాలా తేడా ఉంటుంది. మరి నరుల ఎదుట నిన్ను ఆశ్రయించువారు, ఆ మాట నాకు చాలా మరి నా మనసులో నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించువారు ఎంతమంది ఉన్నారు? నీకు బంధువులు ఉన్నారు,
స్నేహితులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, మన కులస్తులు ఉన్నారు. ఇంతమంది ఉన్నా కూడా ప్రతి విషయంలో మనం దేవునిపై ఆధారపడటం అంటే ఎంత గొప్ప విశేషం కదా అది. ఎవరిని ఆశ్రయించినా మరి మనకి ప్రయోజనం కలగదేమో గాని దేవుణ్ణి ఆశ్రయిస్తే నరుల ఎదుట ఈ లోకంలో నువ్వు ఉన్నావు, అందరూ ఉన్నారు నీకు. నీ కుటుంబ సభ్యులు ఉన్నారు, నీ భర్త ఉన్నాడు, నీ భార్య ఉంది, నీ బిడ్డలు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, నీ చుట్టూ రక్త సంబంధికులు ఉన్నారు, నీ వాళ్ళంటూ ఉన్నారు. కానీ ఎంతమంది ఎదుటైనా ఏ చిన్న విషయంలోనైనా దేవుణ్ణి ఆశ్రయించడం అనేది మరి ఎంతో గొప్ప మరి ఆధిక్యత. అది మనకి అది భక్తి జీవితం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు అనంటే ఒకటి కష్టాలలో కూడా దేవునిలో పరవశం చెందగలగాలి. అది భక్తి కలిగిన అనుభవం. మొదటి పాయింట్, మొదటి విషయం నేను చెప్పాలనుకున్నది. యోహాను చెప్పాడు కదా, పద్మోసు ద్వీపమున ఆదివారం నేను పరవశం చెందాను. దేవుని బిడ్డలారా, మన చుట్టూ లేదు ఒక ఆ ఒక ఒక పిచ్చి కుక్క మన ముందుంటే నేనైతే ఇది నాగుబాము బుట్ట ఉంటది కదండి, వాళ్ళు పావును ఆడిస్తుంటారు. బుట్ట లోపల నాగుబాముని పెట్టి పైన మూత పెట్టి నా ముందు పెట్టి ఒక 2 నిమిషాలు కళ్ళు మూయమంటే నేనైతే కళ్ళు మూయలేను. బుట్ట లోపల పెట్టి మూత పెట్టినా కూడా నేను కళ్ళు మూయలేను. ఎందుకంటే అది బుట్ట లోపల ఉందని తెలిసినా కూడా ఏదో గిల్టీ. కానీ పద్మోసు ద్వీపమున యోహాను ఎలా పరవశుడయ్యాడు. ఎంత ఘోరమైన సిచ్యువేషన్. అండమాను కూడా పద్మోసు ద్వీపం ఎదుట పోల్చడానికి సరిపోదు. దాంతో పోల్చుకుంటే అండమానే చాలా బాగా ఉంటదేమో అనిపిస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా మరి యోహాను పరవశం చెందాడంటే ఎంత గొప్ప విశేషమైన. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఏ కష్టాన్ని లెక్క చేయొద్దు. ఒకటి. రెండవది, దేవుణ్ణి ఆశ్రయించడం అనేది చాలా గొప్ప విషయం. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించడం, అది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది. కాబట్టి 2026వ సంవత్సరం అంతా కూడా మరి ప్రియమైన సేవకురాళ్ళు, సేవకులు మనందరం కూడా ప్రతి విషయంలో దేవుడు ఉన్నాడు మనకి. మన కష్టంలో దేవుడు ఉన్నాడు. నూతన సంవత్సరం ఇచ్చిన దేవుడు అనారోగ్యంలో మనల్ని విడిచిపెట్టడు, ఆర్థిక ఇబ్బందుల్లో మనల్ని విడిచిపెట్టడు, మన అవసరతల్లో మనల్ని విడిచిపెట్టడు. కాబట్టి ఆయనను మనం ఆశ్రయిస్తూ ఉందాం. ఎవరు మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా దేవుడు మనకి ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. కాబట్టి ప్రతి విషయంలో మనం దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటే మనకి మేలు కలుగుతూనే ఉంటది. నిశ్చయముగా ఈ 2026లో అన్ని విషయాలలో గడిచిన కాలం కంటే మరింత ఎక్కువైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని మేలును మన కుటుంబము, మన సంఘాలు మరి పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా మరి కోరుకుంటున్నాను. అదేవిధంగా చివరిగా ఒక మాట చెప్తాను. 104వ కీర్తన 21, 22 వచనాలు. 104వ కీర్తన 21, 22 వచనాలలో మనం చూస్తే, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొను. సూర్యుడు ఉదయించగానే సింహపు పిల్లలు, సింహం అంటే ఎవరు? యేసు ప్రభు, యూదా గోత్రపు సింహం. ఆయన్ని ఆరాధించే మనం, ఆయనపై ఆధారపడే మనం, ఆయన పిల్లలం కదా. ఆయన పిల్లలమైన మనందరం, థ్యాంక్ యూ లార్డ్, మరి దేవుని పిల్లలం మనందరం. ఆయన సింహం అయితే మనం సింహపు పిల్లలు. కాబట్టి ఈ సింహపు పిల్లలు ఏం చేస్తున్నాయి అనంటే, దేవుని చేతిలో నుండి ఆహారాన్ని తీసుకోవాలని, దేవుని చేతిలో నుండి దేవుని వలన దీవించబడాలని, దేవుని మూలంగా ఆశీర్వదించబడాలని, దేవుని వలన పొందుకోవాలని ఈ సింహపు పిల్లలు ఎదురు చూస్తా ఉన్నాయి. మనమే కదా సింహపు పిల్లలం. కాబట్టి మన ఆశ ఏంటి? దేవుడు మనల్ని దీవిస్తాడు అని. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా దేవుడు నన్ను ఆశీర్వాదంగా నడిపిస్తాడు, నా పరిస్థితులన్నిటిని మరింత దీవెనకరంగా మారుస్తాడు. అదే కదా నీ వాగ్దానం, నిన్ను ధైర్యపరుస్తుంది. అదే కదా నీ వాగ్దానం, నీకు నిరీక్షణ కలుగజేసింది. కాబట్టి దేవుని పిల్లారా, మరి సింహ పిల్లలు ఎదురు చూస్తా ఉన్నాయంట, ఏసయ్యా, ఏసయ్యా,
ఈ సంవత్సరంలో ఈ కార్యాన్ని నా జీవితంలో చేస్తావని, ఈ సంవత్సరంలో ఈ విధంగా నా పరిచర్యను ఆశీర్వదిస్తావని, నా కుటుంబాన్ని ఈ విధంగా దీవిస్తాను, ఎదురు చూస్తున్నాను. అప్పుడు అంటారు, నీతి సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహాలలో పండుకుంటున్నాయి. కాబట్టి నీతి సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో మన జీవితాలలో, అప్పుడు మనం ఎంతో ఆశీర్వాదంగా మనం మార్చబడతాం. కాబట్టి మరి చివరిగా నా నామమందు భయభక్తులు కలిగి ఉన్నవాడు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. కాబట్టి మరి మనం భయభక్తులు కలిగి ఉండడం అనేది ఎంతో ప్రాధాన్యమైంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం మనం దేవుని స్వాధీనంలో ఉండాలి. పద్మాసు ద్వీపములో యోహాను దేవుని స్వాధీనంలో ఉన్నాడు. దేవుని ఆత్మ స్వాధీనంలో ఉన్నాడు. పరవశం చెందగలిగాడు. అయ్యో ప్రభువా, నా ప్రార్థన రావట్లేదయ్యా, నేను వాక్యం చెప్పలేకపోతున్నానయ్యా, నేను ఆరాధన చేయలేకపోతున్నానయ్యా, నేను సేవ చేయలేకపోతున్నానయ్యా అన్నంతగా మన పరిస్థితులను బట్టి మనం బాధ చెందవద్దు. ఏ పరిస్థితిలోనైనా దేవుని ఆత్మ స్వాధీనంలో మనం పరిచర్య చేస్తూ దేవుని ఆత్మ స్వాధీనంలో ఉందాం. పద్మాసు దీపంలో యోహాను ఉంటే నేను అనుకుంటున్నాను, నిజంగా ఒక చిన్న మందిరాన్ని యోహానికి అప్పగించి మరి ఆరాధన చేయని ఒక ఒక 50 మంది ఆ మందిరంలో ఉంటే పరలోకాన్ని దించుకొని వచ్చేస్తాడేమో. పద్మాసు దీపంలో పరలోకాన్ని చూడగలిగాడు ఆయన. ఇంకొక మందిరంలో పెడితే నేటి దినాలలో మనం ఉన్నట్టుగా ఒక మందిరం అయితే పరలోకాన్ని తీసుకొచ్చి ప్రజలకు చూపిస్తాడేమో. కాబట్టి ఈ సంవత్సరంలో మనం మరింత ధైర్యంగా మనం ముందుకు సాగుదాం. అదేవిధంగా మరి భయభక్తులు కలిగిన వారు అంటే రెండవ మాట ఏంటంటే దేవునిపై ఆధారపడటం. మన ఎదుట నరులు ఉన్నారు, గొప్పోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరి ఎదుట ఏ మనిషి మీద మనం డిపెండ్ అవ్వద్దు. నరుల ఎదుట ఆయన ఆశ్రయించే వారికి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి మరింతగా మన కళ్ళ ఎదుట, మన దర్శనం ఎదుట దేవుణ్ణి పెట్టుకొని ఈ సంవత్సరంలో దేవుడిపై మనం ఇంకా ఆధారపడదాం. ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. మరొకసారి మీ అందరికీ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అన్న. థ్యాంక్ యూ చక్కని మరి ఆశీర్వాదకరమైన శుభవచనాన్ని మరి నూతన సంవత్సరంలో మరి మీ ద్వారా దేవుడు మా అందరికీ అందించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని యొక్క ఆశీర్వాదములను, మేలులను పొందుకొని ఇంకా మనం దేవుని కొరకు సాక్షులుగా జీవించుటకు దేవుడే ఇంకను మనకు తగిన కృపా సహాయమును అనుగ్రహించునుగాక. ఆమేన్. మన మధ్యలో మరి దైవ సేవకులు సామ్యులన్న చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. మనందరం ప్రార్థనలో ఏకీభవిస్తాం. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. అన్నా చివరి అన్నా, ప్రార్థన ఆశీర్వాదం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ఈ సంవత్సరంలో 26వ సంవత్సరంలో మొట్టమొదటి ఈ యొక్క స్పిరిచువల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఉదయకాలమే ప్రభువును స్తుతించడానికి వచ్చి ఉన్నాము. బుద్ధి కలిగిన కన్యకల వల్లే ప్రభుని ఎదుర్కొనే దానికి సిద్ధపాటు కలిగి ఈ సంవత్సరము ప్రభు చెంతకి జ్ఞానము కలిగి చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రభు సంతోషిస్తున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, వేలాది స్తోత్రాలు అయా. 25 సంవత్సరం అంతా మీ కాపుదల, మీ సన్నిధి, మీ పోషణ, మీ సంరక్షణ ఇచ్చి నడిపించారు. మమ్మల్ని, మా కుటుంబాలను, సంఘాలను, మా పరిచర్లను దీవించారు. యా, మీ కృప చొప్పున ప్రభా ఇంకొక సంవత్సరంలోకి మేము నాయన చేర్చబడినందుకు వేలాది వందనాలు అయ్యా. క్యాలెండర్ మారింది,
బట్టలు మారాయి. మా జీవితాలు కూడా, మా సాక్ష్యాలు కూడా ఇంకా మారాలి ప్రభా. అట్టి కృప మా జీవితంలో దయచేయండి. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యముల ద్వారా అయా నీ దాసుడు వివరించినటువంటి ప్రతి మాట ద్వారా ప్రభా నీ నామాన్ని మహిమపరుచుకున్నారు. నిజమే అయా, ప్రతిరోజు ఉదయించే సూర్యుడి కింద కంటే కూడా నిత్యము యుగ యుగములు ఉండేటువంటి నీతికి ఆధారమైనటువంటి దేవా, నీతి కార్యములు జరిగిస్తున్నటువంటి ప్రభువా, నీవే నిజమైనటువంటి వెలుగై ఉన్నావు ప్రభువా. నిజమైనటువంటి సూర్యుడు మీరై ఉన్నారు ప్రభా. అయ్యా, నీ సన్నిధిలో ఎవరైతే నైనా ప్రభా ఎదురు చూస్తుంటారో, ప్రార్థిస్తుంటారో, అయ్యా అదిగో నాయనా, కీర్తనలో చెప్పినట్టుగా యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో భాగ్యము అని. ప్రభా, ఒక దినాన నాయన ప్రభా, మా యొక్క బహుమానాన్ని, మా యొక్క స్వాస్థ్యమును నాయన ప్రభా మీరు దాచిపెట్టి ఉన్నారయ్యా. అది తప్పక మేము నాయన అనుభవించే వారిగా మమ్మల్ని చేయబోతున్నారు. మీ దాసులు చెప్పినట్టు అది ఈ సంవత్సరమే అది అనుభవించే రీతిగా ప్రభా, నీ జనాంగం అందరికీ మీరు ఆ వాగ్దానాన్ని ప్రభా అయ్యా, మా జీవితాలకు మీరు అప్లై చేసి దాన్ని తృప్తి కలిగి దాన్ని భుజించుటకు కూడా ఆ వాగ్దానాన్ని మాకు సమయాన్ని దయచేస్తున్నారు ప్రభా. మీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా కూడా నాయన ప్రభా ఎటువంటి నాయన ప్రభా అయ్యా వేదన, దుఃఖము, చింత, రోదన ఏది లేకుండా సంతోషకరంగా ఈ సంవత్సరం అంతా ముగించడానికి మీ సహాయం దయచేయండి. గ్రూపులో ఉన్న వాళ్ళు ఎవరైతేనైనా ప్రభా అయ్యా అదిగో వాక్యం సెలవిచ్చినట్లుగా సింహపు పిల్లలైనా ఒకవేళ ఆకలి ఉంటాయేమో గాని నేను నమ్మిన వారికి ఎటువంటి కొదువ ఉండదని చెప్పి ఉన్నాం. ఈ గ్రూప్ లో పాల్పొందిన ప్రతి బిడ్డకి ఈ సంవత్సరంలో ఏది తక్కువ కాకుండా అయ్యా అన్నిటిని మీరు సమకూర్చమని, అయ్యా అదిగో నాయన మీ దాసులు వాక్యం చెప్పినటువంటి దాసుని తన పరిచర్ను, అలాగే నేను ఆరాధన చేసినటువంటి కుమారులను, అయ్యా ప్రతి ఒక్కరిని గ్రూప్ లో పాల్పొందిన ఈ దినం పాల్గొందిన ప్రతి ఒక్కరిని పరిపూర్ణంగా ఆరోగ్యము చేత, దీవెన చేత, ఐశ్వర్యము చేత, సమాధానము చేత దీవించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే ఆశీర్వాదం తీసుకున్నాము. మా పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, నిత్య కాపుదల కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు, అలాగే ఈ దినము వాక్యమును, ఆరాధనను లీడింగ్ చేసినటువంటి బిడ్డలకు, ఈ స్పిరిచువల్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి, సకల కోటి పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము యేసయ్య రెండవ రాకడ పర్యంతం వరకు సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మరి పాలు పంపులు పొందిన నా దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు నామ పేరట వందనాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవుడు తన సన్నిధి కాంతిని మన మీద ఉదయింపచేసి మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చక్కగా పాటలు పాడిన ప్రియులైన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. చక్కని ఆరాధన చేసిన సుసన్నకకి ప్రభు నామ పేరట వందనాలు. దేవుడు సహోదరి యొక్క పరిచర్యను, కుటుంబాన్ని, వారి సరిహద్దులను నిశ్చయముగా విశాలపరచునుగాక. ఆమేన్. అదే రీతిగా మరి